బగారన్నం చేసుకుందాం. బగారన్నానికి 3 గ్లాసుల బియ్యం నానబెట్టి పెట్టినాము. ఒక 2 అవర్స్ నీళ్ళు ఉంపి పెట్టిన. మామూలుగా మసూరు బియ్యం ఇవి, బాస్మతి బియ్యంతో కాదు. ఈ బియ్యంతో చేస్తేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు. బగారన్నానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, ఉప్పు, జీలకర్ర, అదే ఒట్టి ధనియాల పొడి. ఒట్టిగా ధనియాలు మంచిగా వేయించి పెట్టుకోవాలి. ఇది ఒక స్పూనున్నర అల్లం వెల్లిపాయ, ఒక నిమ్మకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఒక కప్పు, ఒక 4 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా. ఇది మొత్తం బగారాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ ఇప్పుడు తయారు చేయాలి. ఆయిల్, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసి ఒక 3 స్పూన్లు, అట్లా 3-4 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు హోల్ గరం మసాలా, నల్ల యాలక్కాయ, ఇవన్నీ కొంచెం షాజీరా వేసుకోవాలి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. మధ్యకి చీల్చినవి ఒక 4 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్నర అల్లం వెల్లిపాయ. ఫ్రెష్గా నూరిందే వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ అప్పటికప్పుడు నూరి వేసుకోవాలి. నూరి పెట్టిన అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. మన కప్పు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మొత్తం ఒక కప్పు. ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు. తర్వాత మనం చూసి వేసుకోవచ్చు. కూరలో కూడా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఉప్పు తక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు మనం వడేసి పెట్టుకున్నాం కదా బియ్యం, ఈ వడేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఈ బియ్యం ఆయిల్లో మగ్గనియాలి మంచిగా. మొత్తం ఇట్లా ఒక 3-4 నిమిషాలు ఈ ఆయిల్లో మగ్గనిద్దాం ఈ బియ్యాన్ని. ఇప్పుడు బియ్యం కొంచెం ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో మగ్గినాయి కదా, ఈ టైంలో మనం జీడిపప్పులు కూడా వేసుకుంటే బాగుంటుంది. కొన్ని ఇది ఆప్షన్, మన ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. వేసుకుంటే మంచిగా ఉంటుందని వేస్తున్నాం. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం పోసినాం కదా, 3 గ్లాసులకు 5 గ్లాసులు వాటర్ పోస్తున్నాం. కొంచెం వాటర్ వేడి చేసి పెట్టుకోవాలి. ఇట్లా వాటర్ వేడి చేసి పెట్టుకొని పోయాలి. అన్నము మంచిగా ఉడికి గుంజుకునే టైంలో ఈ నిమ్మకాయ రసం తీసి పోయాలి. ఈ నిమ్మకాయ రసం తీసి పిండాలి. మనం ధనియాలు వేయించి పొడి చేసుకున్నాం కదా, ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. 3 స్పూన్లు. చూద్దామన్నాము. ఇప్పుడు ఈ తుక అంటుంది కదా అన్నము, ఈ టైంలో మంచిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండటం వల్ల అన్నం పొల్లు విడివిడిగా వస్తుంది అన్నమాట. సెమ్మి మీద పెట్టి గుంజుకున్న తర్వాత చూద్దాం.
బియ్యం కాబట్టి ఇంకా కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ పడతాయి. కొంచెం గట్టిగా ఉన్నాయి, కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పడతాయి. ఈ టైంలోనైనా మనం వాటర్ కలుపుకోవచ్చు, అన్నం కొంచెం దిరుసు ఉంటే. ఇప్పుడు సెమ్మి మీద పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మంచిగా గుంజు పొడి పొడిగా వచ్చింది అన్నము. మంచిగా స్టవ్ బంద్ చేసుకుందాం. టేస్ట్ చూసి చెప్తా. బగారన్నం, మటన్ కర్రీ, సండే స్పెషల్. బగారన్నము, మటన్ కర్రీ, ఫ్యాట్ రసం, అంటే కొవ్వు, మేకపోతు కొవ్వు చారు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి చెప్తారు, నేను కూడా టేస్ట్ చూస్తా. చూడమ్మా, మా మనవాడు కూడా వచ్చిండు ఆడుకునే టైంకు. ఆట వదిలిపెట్టి వచ్చిండు. టేస్ట్ చూసి చెప్పు నాని వీధిరా. టేస్ట్ చూసి చెప్పు ఎట్లుందో కర్రీ. బగారన్నము, మటన్. టేస్ట్ చూసి చెప్పు, వీడియోలో చెప్పు టేస్ట్ చూసి. మంచిగా మంచిగా ఉందా? ఇప్పుడు మా చిన్న కోడలు టేస్ట్ చూసి చెప్తుంది. సూపర్, మంచి టేస్ట్ ఉంది. చారు చూద్దాము, కొవ్వుతో చేసిన చారు. బాగా వేడిగా ఉంది కదా, కాలుతుంది. బాగుంది టేస్ట్.